ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు 163 గజాల్లో కట్టిన ఒక వెస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఈ హౌస్ వచ్చేసరికి మనకి ఏలూరులో అయితే ఉండడం జరిగిందనమాట. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము లేటెస్ట్గా అప్డేట్ చేసిన ప్రతి వీడియో కూడా మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకి రోడ్ వచ్చేసరికి ఎంట్రన్స్ 33 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది. అవుట్ సైడ్ ఎలివేషన్ కూడా మనకి ఈ విధంగా అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంట్రన్స్ మనకి కార్ పార్కింగ్ ఏరియా అయితే రావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా 8 ఫీట్ వరకు అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం అంతా కూడా నార్త్ సైడ్ అయితే మనకి పెద్ద కార్ పార్కింగ్ అయితే తీసుకోవడం జరిగింది. ఫ్లోరింగ్ టైల్స్ కూడా వేయడం జరిగిందనమాట, కార్ పార్కింగ్ టైల్స్. అంతేకాకుండా మనకి ఇక్కడ 2 విండోస్ కూడా రావడం జరిగిందనమాట. ఎంట్రన్స్ మనకి చూడండి సింహద్వారం అయితే తీసుకున్నారు వీళ్ళు. మొత్తం అంతా కూడా టేక్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అవుట్ సైడ్ కూడా మనకి ఫాల్ సీలింగ్ అయితే చేయించడం జరిగిందనమాట. ఇదంతా కూడా చూడండి టేక్ గుమ్మం అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది. చక్కగా మనకి వాల్ టైల్స్ కూడా అంటించడం జరిగిందనమాట. ఇది మనకి ఎంట్రన్స్ హాల్ ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్ మనకి అమ్మకానికి అయితే సిద్ధంగా ఉంది. విత్ ఇంటీరియర్తో కూడా ఈ బిల్డింగ్ అయితే కంప్లీట్గా చేయించడం జరిగిందనమాట. మనం డైరెక్ట్ గృహప్రవేశం చేసుకోవడానికి అయితే సిద్ధంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ హాల్ కూడా చూడండి చాలా పెద్దగా విశాలంగా అయితే రావడం జరిగిందనమాట. టీవీ యూనిట్, అంతేకాకుండా మనకి రైట్ సైడ్లో అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే తీసుకున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్. ఇది మనకి 6x6 మంచాలు పట్టే విధంగా అయితే ఈ బెడ్రూమ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. రైట్ సైడ్ మనకి ఇంటీరియర్ వర్క్ అయితే చేయించడం జరిగిందనమాట. ఇక్కడ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడండి, మొత్తం అంతా కూడా లైట్ క్రీమ్ కలర్ అయితే తీసుకోవడం జరిగింది ఇక్కడ వాల్ పెయింట్స్కి. కబోర్డ్స్ మనకి చూడండి ఫ్రెండ్స్, వుడ్ ఫినిషింగ్ లామినేట్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. హ్యాండిల్స్ అన్నీ కూడా మంచి ప్రీమియం క్వాలిటీ అయితే తీసుకోవడం జరిగింది. ఎవరికైనా సరే ఈ బిల్డింగ్ తీసుకోవాలి ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి. మంచి బడ్జెట్లో అయితే మీకు ఈ హౌస్ అయితే ఇప్పించడం జరుగుతుందన్నమాట. 163 గజాల్లో అయితే ఈ బిల్డింగ్ అయితే ఉండడం జరిగింది సైట్లో. ఇది వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చూడండి మనకి అంతా కూడా సూట్ కంబోర్డ్స్ అయితే తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా వాల్ టైల్స్ కూడా మనకి వాల్ టైల్స్ కూడా అంటించడం జరిగిందనమాట. బిల్డింగ్ మంచి క్వాలిటీగా కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎక్కడ కూడా మనకి నాణ్యత పరంగా రాజీ లేకుండా అయితే ఈ బిల్డింగ్ అయితే నిర్మించడం జరిగింది. ఈ పక్కన మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ బెడ్రూమ్లో కూడా మనకి 6x6 మంచం పట్టే విధంగా అయితే మనకి స్పేషియస్గా అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి చూడండి విండోస్ అయితే తీసుకున్నారు వీళ్ళు. ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, మనకి లైట్ బ్లూ కలర్స్, అంతేకాకుండా లైట్ కలర్స్ అయితే ఈ రూమ్కి తీసుకోవడం జరిగిందనమాట. ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరిగిందనమాట. రెండు బెడ్రూమ్స్కి బాత్రూమ్స్ కూడా మనకి స్పేషియస్గా అయితే రావడం జరిగింది. ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా, అంతేకాకుండా కిచెన్ విషయానికి వచ్చేసరికి చాలా స్పేషియస్గా అయితే కిచెన్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మొత్తం అంతా కూడా చూడండి, మొత్తం గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారు వీళ్ళు. ఇక్కడ కిచెన్ ప్లాట్ఫాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంటీరియర్ వర్క్ వచ్చేసరికి మొత్తం అంతా కూడా గ్రే కలర్స్ అయితే లామినేట్స్ అయితే వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరిగింది. బిల్డింగ్ కాస్ట్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ 56 lakhs అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఫైనల్ రేట్ అయితే ఏమీ కాదు, నెగిషియబుల్ అయితే ఉంటుంది. ఎవరికైనా సరే బిల్డింగ్ తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని అయితే సంప్రదించండి. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా ఈ విధంగా అయితే రావడం జరిగిందనమాట. ఇది వచ్చేసరికి మనకి తూర్పు గుమ్మం ఫ్రెండ్స్. ఇది ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 4 ఫీట్ వరకు సెట్ బ్యాక్ అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి వాష్ బేసిన్, అంతేకాకుండా వాషింగ్ మిషన్ ఏరియా కూడా పాయింట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మనకి అవుట్ సైడ్ బాత్రూమ్ అయితే ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఈ బిల్డింగ్ మనకి సబ్మెర్సిబుల్ బోర్ కూడా అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్, 300 ఫీట్. ఇక్కడ వాటర్ వచ్చేసరికి మంచి వాటర్ అయితే రావడం జరిగింది, స్వీట్ వాటర్ అయితే రావడం జరిగిందనమాట. ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్. అంతేకాకుండా మనకి
ఏదైనా విధంగా వాడుకునే విధంగా కూడా ఇక్కడైతే మనకి సెట్ బ్యాక్స్ అయితే రావడం జరిగిందనమాట నార్త్ సైడ్. పైన కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ స్టెప్స్ కూడా చూడండి, చాలా ఫ్రీగా అయితే మనం మూవ్ అయ్యే విధంగా అయితే స్టెప్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. సైడ్ మనకి రైలింగ్ అయితే రావడం జరిగింది, ఎస్ఎస్ రైలింగ్. అంతేకాకుండా మనకి పైన కూడా చూడండి, మొత్తం అంతా కాలమ్స్ వచ్చేసరికి మనకి అడుగు 9 కాలమ్ సైజెస్ అయితే పిల్లర్స్ అయితే మనకి రావడం జరిగిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.